ఇంక ఎన్నికలకి గట్టిగా చూస్తే 90 రోజులు 100 రోజులు మాత్రమే సమయం ఉన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒక పక్కేమో బస్సు యాత్ర అని చెప్పి చేస్తూ ఉన్నారు. రేపు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా జనాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈసారి చెప్పులతోనే కొడతారండి, ములాజు లేకోకుండా. ఇప్పుడు 2000 3000 మందిని నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ రాజ్యంగా రాజులక ఏలినావు. 4 కిలోమీటర్లకు కూడా నువ్వు పోయింది హెలికాప్టర్లో పోయినావు. ఎవరబ్బ సొమ్మని ఏం రాజశేఖర రెడ్డి సంపాదించిన దాంట్లో తిరుగుతున్నావా, లేకపోతే నీ తాత ఏమని ఇచ్చిండే దాంట్లో తిరుగుతున్నావా? ప్రజలు పట్టం కట్టినారు, అనుభవించినావు, నీ జలసాలకు అనుభవించినావు నువ్వు. ఈరోజు ఆడ చూడండి ఋషికొండలో దానికి ఇన్ని వేల కోట్లు, ఒక బాత్రూమ్కే కొన్ని 100 కోట్లు అయిపోయినాయి. మరి ఇంకా ఆ విధంగా విలాసగాలు ఉన్నోనివి నువ్వు రోడ్డు మీద పోతేనే కదా తెలిసేది ప్రజలు బాధలు. నిన్న ఎక్కడో సభలో పలాస సభలో అనుకుంటా రిషికొండలో ఇల్లు కట్టుకున్న ఏడుస్తున్నారు, బిల్డింగ్ కట్టుకున్న ఏడుస్తున్నారు, నేను వైజాగ్ వెళ్తున్న ఏడుస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఏడుస్తున్నారంటారా ఆయన అన్నట్టు? అవును, మరి నీ అబ్బ సొమ్ము ఏం కట్టలేదు కదా, ప్రజల సొమ్ము ఎందుకు వాడుకుంటున్నావు నువ్వు? ప్రజలకు ఇచ్చింది మేలేంది? నీకు ఓటేసిన పాపానికి వాళ్ళకేమో కేంద్రం నుంచి వచ్చిన నిధులు 1,80,000 రూపాయలు వస్తే దాంట్లో కూడా 30,000 కమిషన్ కొట్టేసి 1,50,000 ఇచ్చి అది కూడా దిక్కుదాయి లేదు. నీ బాత్రూమ్ అంత విలువలేదు, దాంట్లో నీ బాత్రూమే 100 కోట్లు, నువ్వు కూర్చునే బాత్రూమ్కి 25 లక్షల రూపాయలు. సిగ్గుందా రొంతన్నా మళ్ళీ మాట్లాడడానికి? నీ అప్పసొమ్ముతో ఏదైనా కట్టుకుంటే కట్టుకో, ఎవడొద్దన్నాడు? ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెడుతున్నావు నువ్వు? నీకంటూ ఒక రాజధాని ఉందా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు కట్టుకోవడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటావా? ఎవరికన్నా ఉందా ప్రపంచంలో? ప్రపంచంలో అత్యంతకైన సీఎం ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. మళ్ళీ నేను నా ఎస్సీలు, నా బీసీలు, నేను పేదవాడిని, నాకు మీడియా లేదు, ఇంకోటి లేదు, మళ్ళీ ఏమన్నా రాజీనామా చేయగలవా? సాక్షి పేపర్ ఎవరిది నువ్వు చెప్పగలవా? ఆ ధైర్యం ఉందా? ఎందుకు ఊరికే కపట మాటలు మాట్లాడుతావు? యాపొద్దైనా కానీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది ఏమైనా ఉందా? మీడియా సమక్షంలో అతను ఏమైనా ప్రెస్ మీట్ పెట్టింది ఏమైనా ఉందా? మీడియా వాళ్ళు ఎక్కడ అడుగుతారనే ఉద్దేశంతో అతను ఆ రోజైనా కానీ 2,000 మందిని పోలీసులను పెట్టుకోవడం, పరదాలు కట్టుకోవడము, ఆయన మీటింగ్ కోసం 4 రోజులు బంద్ చేయడము, ఆ లైన్లో పోతున్నావు, వస్తున్నావు, మాట్లాడుతున్నావు, వస్తున్నావు. ఏ రోజు ప్రజలతో నువ్వు అనుభవించినావు? ప్రజల్ని ఏమైనా ఒక్కరు మెమరాండం ఏమైనా తీసుకున్నావా? అది చెప్పు. నువ్వు ఆ ప్రజలు కూడా నువ్వు ఎందుకు ఈరోజు కపట నాటకాలు ఆడుతున్నావు? ఇది మంచి పద్ధతి కాదు. అయిపోయింది, ఓడిపోతారని తెలిసిపోయింది. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ సంబంధించిన మనుషులు, ఆ ప్రజాప్రతినిధులు కూడా చాలామంది టీడీపీ ఒక్క చూస్తున్నారు. మాకు టీడీపీలో కూడా మాకు అంత ఇదేం లేదు. మాకు ప్రజలు 24లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం ఖాయమే. వాళ్ళ ఒక రాయలసీమ వాసుగా చెప్పండి చివరిగా, ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ ఎన్నో ఏళ్ల కళ, ముఖ్యమంత్రులు మారుతున్నారు, శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మొదట్లో దాదాపు 4 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. కానీ ఈ రోజు వరకు ఒక్క ఇటుకు కూడా పెట్టకపోవడం, గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన కంపెనీలను కూడా ఈ ప్రభుత్వం రాయలసీమలో ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటిని కూడా తరిమేసే ప్రయత్నం చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? రాయలసీమ తరిమేసినారు ఆల్రెడీ. కియా మోటార్కి సంబంధించిన కార్ ఫ్యాక్టరీలకి అనుబంధ సంస్థ దాదాపుగా అక్కడ లోకల్గా నేను చెప్తున్నా, అనంతపూర్ మాది డిస్టిక్, అనంతపూర్ టౌను, ఆడ వచ్చిన పరిశ్రమలు ప్రతిదీ 33 కంపెనీలు అటు చెన్నైకి, ఇట్లా బెంగళూరుకి, ఇట్లా మహారాష్ట్రకి వెళ్ళిపోయినాయి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ అంటావా, తన సొంత జాగాలోనే 2 తూర్లు శంకుస్థాపన చేసిన. ఆ 2 తూర్లు శంకుస్థాపన చేసిన దానికి ఖర్చు ఎంత అనేది మీకు మీడియా వాళ్ళకే తెలుసు. ఇంకా ఇది గొప్పలకు పోవడం తప్పితే అతను చేసిందంతా సోనం. సొంత ఇలాగలో ఎమ్మెల్సీ ఓట్లకి పులవెందల్లో మేము గెలుచుకున్నాం, మేము మెజారిటీ. టీడీపీ అంటే అతనికి ఎంత వ్యతిరేకం ఉందనేది కూడా ఒకతో ఆలోచన చేసుకోవాలి. తర్వాత నీటిపారుదల శాఖల్లో ఆయన మా రాయలసీమకు కావాల్సిన నిధులు ఏవిచ్చినాడు? ఈరోజు ఎడారైపోయింది. ఈరోజు అనంతపూర్ డిస్టిక్లో కేంద్రంలో వస్తే వీళ్ళ లెక్కలు రాసి పెడుతున్నారు, దొంగ లెక్కలు రాసి పెడుతున్నారు. కానీ ప్రజలకు ఏమైనా అందిందే? నీళ్ళు ఈరోజు వర్షపాతం తక్కువైపోయింది, కనీసం అందరినివా వెడల్పు చేసింటే కూడా మాకు నీళ్ళు వచ్చు. తర్వాత కర్ణాటక నుంచి ఏమైనా మాట్లాడి ఏమైనా నీళ్ళు ఏమైనా తీసుకొచ్చినారా? కర్ణాటక వాళ్ళు బంద్ చేసుకున్నారు. కనీసం గుట్టుకు తాయేదానికి కూడా లేదు. ఇంత క్లైమేట్లో కూడా ఎండలకాలం వస్తే ఏంది పరిస్థితి అనేది కూడా ఒకరు ఆలోచించుకోండి. ఎంత కరువు ఏరియాలో కరువు కూడా డబ్బులు, చెనిక్కాయ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఇవన్నీ నాశనం అయిపోయి అసలు పండింది కూడా లేదు, కాలం అయిపోయింది. వాటికి కూడా ఇంత స్పందన లేదు. ఇంకా ఏం పరిశ్రమలు తీసుకొస్తాడు అతను? ఏం చేస్తాడు రాయలసీమకి? రాయలసీమ సీఎం అని నేను గొప్ప చెప్పుకోవడం తప్పితే అతను
ఏం చేసిందైతే లేదు. కానీ చంద్రబాబు నాయుడు రాయలసీమని రతనాల సీమగా చేయాలని అందరినీవాని తీసుకొచ్చినాడు. ఆయన సీఎం అయితేనే ఫస్ట్ అందరినీవా నీళ్లు తీసుకొచ్చినాడు. ప్రతి కాలువలు, ప్రతి డ్యాములు, ఇంతకుముందు కట్టిండేటివన్నీ మోడిఫై చేసేసి ప్రతి దానికి నీళ్లు తీసుకొచ్చినాడు. కియా మోటార్ వచ్చింది. ఇంకా దాంతోపాటు ఎన్ని కంపెనీలు వస్తుంటే ఒకరు ఆలోచించుకోవాలి. సో మరి రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎంతవరకు అంటే మార్పు వస్తుంది రాయలసీమలో కూడా ఈసారి అని చెప్తా ఉన్నారు చాలామంది. నిజంగా ఎంతవరకు వాస్తవం అది? ఒక ఛాన్స్ అంటే నమ్మినారండి. రాజశేఖర్ రెడ్డిని ఏదో అడ్డం పెట్టుకొని నానాకు మాటలు మాట్లాడే పాదయాత్ర వచ్చి ముద్దులు పెట్టి అది పెట్టి ఏదో పిల్లోడు కదా వస్తున్నాడు కదా ప్రజల్లోకి వచ్చినాడు అది ఇదని నమ్మినారు, మోసపోయినారు. ఈరోజు ప్రతిదీ ఎత్తుకో, ఏ దాంట్లోనైనా సరే నిత్యావసరాలైనా సరే, ఏదో చింతపండు కాటి నుంచి బ్యాళ్ళు గీళ్ళు మొత్తం కరెంటు బిల్లులు ఎంత పెంచినాడు అనేది తెలుసు కదా, ప్రతి ఒక్కరికి పడిందే కదా అది. నువ్వు సంక్షేమ పథకాలకి ఎంతమందికి అందుతున్నాయి, ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానంటివి, లాస్ట్కి ఒకరికంటివి. ప్రతి దాంట్లోనూ కమిషన్లే, ఇసుక దోపిడీ, బ్రాందీ షాపులు ఈరోజు కూడా లిక్విడ్ క్యాష్. బ్రాందీ షాపులు నువ్వు ఎందుకు సొంతకం పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నువ్వు వాటిని కొట్టేయాలని. డిస్టిలరీ కూడా అన్నీ నీవే. ప్రతిదీ దోచుకోవడమే తప్ప ఏమైనా చేసింది ఏమైనా ఉందా? ఎట్లా వేస్తారు ఓట్లు? ఏం మగం పెట్టుకొని వస్తాడు అనేది కూడా మేము చూస్తాం ఎన్నికల్లో. ఇప్పటికే నువ్వు పరదాలు కట్టుకొని వస్తున్నావు, నువ్వు రాయలసీమకైనా ఇంకోటికైనా ఎక్కడైనా సరే ఏం సమాధానం చెప్పగలవు? ప్రజలతో ఒక 10 మందితో నువ్వు మాట్లాడేది ఏమైనా ఉంటే నీకు అర్థమవుతుంది ప్రజల బాధ. ఎప్పుడు వచ్చినా పరదాలే. ఇంతకాలం అయిపోయిందంటే అప్పుడు ఏమిట్లో వస్తావు అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు చెప్పులతోనూ కొడతారు, రాళ్లతోనూ కొడతారు. సిగ్గు ఉండాలి ఇంక అప్పటికి. ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇంక ఇప్పుడు సిబిఐకి కావాలన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు కోర్టుకు పోయినాడు, మా బాబాయ్ని పబ్లిసిటీ చేయకూడదు అని ఆపించుకున్నాడు. ఆయన దురదృష్టం కాదు, ప్రజలు ఓటు వేసినారు, సీఎం అయినాడు, క్లోజ్ అయిపోయింది. సిబిఐని కూడా రానియడంలే. కర్నూలుకి అరెస్ట్ చేస్తేనేమో ఆయన మొత్తం సామాజిక వర్గం అంతా వాళ్ళంతా పెద్ద పెద్ద గుండాలు, రౌడీలు అందరూ అడ్డపడి అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. అతను అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసింటే సీఎం ఈరోజు అరెస్ట్ అవుతాడనేది ఉద్దేశం. ముఖ్య పాత్ర దాంట్లో భారతిరెడ్డిది. ఇవందరికీ తెలిసిన విషయమే. కానీ ఎలక్షన్లో ముందర కదా నారా చంద్రబాబు నాయుడు మీద నెపం పొందినారు. లాస్ట్కి ఏమైపోయింది? వాళ్ళ మీదకే వచ్చింది. అందుకే ఆ ఏరియాలో వ్యతిరేకత పెరిగిపోయి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డి అదే పులివెందుల్లో మెజారిటీతో గెలిచినాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీకు ఆడ ఏంది ఏం కథ అనేది. ఇంత దారుణంగా గురిగాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అవసరమైతే వాళ్ళ అమ్మను కూడా చంపేస్తారు, వాళ్ళ చెల్లిని చంపేస్తారంటేనే వాళ్ళు పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు. ఇదే తెలుసుకోండి.